హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో ఆర్టికల్ 200 వరకు నేర్చుకున్నాము. నెక్స్ట్ కంటిన్యూయేషన్ 201 రాష్ట్రపతి ఆమోదం 202 రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదిక బడ్జెట్. 203 ఆర్థిక నివేదికపై చర్చ ఓటింగ్. 204 ద్రవ్య వినియోగ అధికార బిల్లు. 205 అదనపు గ్రాంట్లు. 206 ఓట్ ఆన్ అకౌంట్ ప్రత్యేక గ్రాంట్లు. 207 ఆర్థిక బిల్లుకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు. 208 నియమ నిబంధనలు. 209 ఆర్థిక బిల్లులకు సంబంధించి సభ నిర్వహణ. 210 శాసనసభలో ఉపయోగించు భాష. 211 న్యాయమూర్తుల ప్రవర్తనపై శాసనసభలో చర్చించరాదు. 212 శాసనసభ కార్యక్రమాలపై న్యాయస్థానాలు విచారణ జరపరాదు. అధ్యాయం 4 గవర్నర్ యొక్క శాసన అధికారములు. 213 ఆర్డినెన్స్‌ని జారీ చేయు విధానం. 214 రాష్ట్ర హైకోర్టులు. 215 హైకోర్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. 216 హైకోర్టు నిర్మాణం. 217 న్యాయమూర్తుల నియామకం. 218 సుప్రీంకోర్టు నిర్మాణానికి సంబంధించి కొన్ని నిబంధనలు హైకోర్టుకు వర్తిస్తాయి. 219 ప్రమాణ స్వీకారం. 220 పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు న్యాయవాద వృత్తి చేపట్టుటపై నిషేధం. 221 న్యాయమూర్తుల వేతనములు. 222 హైకోర్టు నుండి మరొక హైకోర్టుకి న్యాయమూర్తుల బదిలీ. నెక్స్ట్ 223 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం. 224 అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం. 224A పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను గౌరవ న్యాయమూర్తులుగా నియమించుట. 225 హైకోర్టుల విచారణ అధికార పరిధి. 226 రిట్ ఆదేశములు జారీ చేయు అధికారం. 227 దిగువ న్యాయస్థానాలపై హైకోర్టుకు గల పర్యవేక్షణ అధికారం. 228 కేసులను హైకోర్టుకు బదిలీ చేయుట. 229 హైకోర్టు అధికారుల సేవకుల నియామకం. నెక్స్ట్ 230 కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టు అధికార పరిధి విస్తరణ. 231 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రములకు కలిపి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయుట. 232 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు దీన్ని. నెక్స్ట్ అధ్యాయం 6 దిగువ స్థాయి న్యాయస్థానాలు. 233 జిల్లా న్యాయమూర్తుల నియామకం. 233A అపసవ్యంగా నియమించబడిన జిల్లా న్యాయమూర్తుల తీర్పులు చెల్లుబాటు. నెక్స్ట్ 234 ఇతర న్యాయాధికారుల నియామకం. 235 దిగువ స్థాయి న్యాయస్థానాలపై నియంత్రణ. 236 కొన్ని పదాలకు గల అర్థం. 237 మెజిస్ట్రేట్లకు ఈ అధ్యాయంలోని నిబంధనలను అన్వయించుట. విభాగం 8 కేంద్రపాలిత ప్రాంతములు. 239 కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన. 239A పాండిచ్చేరి కేంద్రపాలిత శాసనసభ మంత్రిమండలి. 239AA ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తి. 239AB ఢిల్లీకి గల ప్రత్యేక అధికారాలను హరించివేయు అధికారము. 239B పాండిచ్చేరికి సంబంధించి ఆర్డినెన్సులు జారీ చేయు అధికారం. 240 కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలపై రాష్ట్ర ఆర్డినెన్స్లను జారీ చేయుట. 241 కేంద్రపాలిత ప్రాంతాల హైకోర్టు. 242 తొలగించబడినది. విభాగం 9 పంచాయతీరాజ్ వ్యవస్థ. 243O పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం తెలియజేస్తుంది. విభాగం 9A మున్సిపాలిటీలు. 243P to 243 జడ్జి మున్సిపాలిటీల కోసం తెలియజేస్తుంది. విభాగం 10 షెడ్యూల్ మరియు ఆదివాసి ప్రాంతాలు. ఆర్టికల్ 244 షెడ్యూల్డ్ మరియు ఆదివాసి ప్రాంతాల పరిపాలన. 244A అస్సాంలోని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించుట. విభాగం 11 కేంద్ర మరియు రాష్ట్ర సంబంధములు. అధ్యాయం 1 శాసనాధికారాల విభజన. 245 పార్లమెంటు రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధి. 246 పార్లమెంటు మరియు రాష్ట్ర శాసన సభల పరిధిలోని అంశములు. 247 అదనపు న్యాయస్థానాల ఏర్పాటు. 248 అవశిష్ట జాబితాలోని అంశములపై పార్లమెంటుచే అధికారం. 249 జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశములపై పార్లమెంటు శాసనాలను చేయవచ్చు. నెక్స్ట్ 250 అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు పార్లమెంటుకు గల సర్వ అధికారాలు. 251 249 మరియు 250 అధికరణముల క్రింద పార్లమెంటుకు చేసిన శాసనములకు
రాష్ట్ర ప్రభుత్వ శాసనములకు మధ్య వైరుధ్యము. 252 రాష్ట్ర ప్రభుత్వాల కోరికపై రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనం చేయవచ్చు. 253 అంతర్జాతీయ ఒప్పందముల అమలుకు సంబంధించిన శాసనములు పార్లమెంటు మాత్రమే చేయవలెను. 254 రాష్ట్ర ప్రభుత్వ శాసనములకు కేంద్ర ప్రభుత్వ శాసనములకు మధ్య వైరుధ్యం ఉన్న సందర్భంలో. నెక్స్ట్ ఆర్టికల్ 255 ముందుగా రాష్ట్రపతి గవర్నర్ అనుమతి పొందకపోయినా శాసనం చెల్లుబాటు అవుతుంది. నెక్స్ట్ అధ్యాయం 2 పాలనాపరమైన అంశములు సాధారణ అంశములు. 256 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు. 257 రాష్ట్రములపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ. 257A తొలగించబడింది. 258 కేంద్ర అధికారాలను రాష్ట్రములకు సంక్రమింపచేయుట. 258A రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అంశాలను కేంద్రమునకు సంక్రమింపచేయుట. 259 తొలగించబడింది. 260 భారతదేశం వెలుపల గల భూభాగంపై కేంద్ర ప్రభుత్వ అధికారాలు. నెక్స్ట్ 261 ప్రభుత్వ చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన చర్యలు. నెక్స్ట్ ఆర్టికల్స్ కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.